శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? సహస్ర తిరుమల శెట్టి. రీసెంట్ గా వైసీపీ నేత పేరుని నాని ఆయన చంద్రబాబు గారిని దుర్భాషలాడారనమాట. అంటే నువ్వు ఇంకా చనిపోవా అని ఈ విధంగా ఆయన తిట్టారనమాట. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఆయన చావుతోటి ఈయనకి ఎందుకు పని? ఈయన చచ్చి ఈయన బతుకుతాడని చూడు. ఇవాళ నైట్కి హార్ట్ అటాక్ వస్తే రేపు పొద్దున్నే పట్టమంటాడు. ఎవడు చావు గురించి ఎవడు మాట్లాడడానికి ఈయనకి ఏం రైట్స్ ఉన్నాయి? ఆయన చనిపోమంటానికి ఈయన ఎవరు? ఏం పిచ్చేమన్నా పట్టిందా ఈయన పేరుని నాని గారు? మీకు నాకు తెలియక అడుగుతున్నాను. పదవులు పోయి వైఎస్ఆర్సీపీ ఓడిపోయి సంవత్సరం అవుతున్నా కానీ సంవత్సరం అవుతున్నా కానీ ఇంకా మీకు పిచ్చేమన్నా పట్టిందా? లేదా మెంటల్ హాస్పిటల్కి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? ఎవరి చావుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి బ్రతుకుల గురించి ఎవరు మాట్లాడతారు? అంటే 74 ఏళ్ళు ఉన్నోళ్ళు రాజకీయాలు చేయకూడదా? 76 ఏళ్ళు ఉన్నోళ్ళు రాజకీయంలో ఉండకూడదా? వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అటువంటిది నేర్చుకోవాల్సింది పోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం ఏంటి? ఏం నీకేం పని లేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నారా? లేకపోతే నువ్వు మాట్లాడుతున్నావా? ఏం తోముతున్నారు? తోముడు సరిపోవట్లేదా? కొడాలి నానిని తోమారు, వంశీని తోమారు, ఎవరు పోసాని కృష్ణమురళిని తోమారు, బోరుగడ్డని తోమారు. ఇవన్నీ సరిపోలేదా? వీళ్ళు నలుగురు తోమింది సరిపోలేదా? మీకు కూడా ఏమైనా తోమాలా? లేకపోతే వేస్తారు మీకు కూడా. మీరు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏం మాట్లాడినా ఎవరి చావుల గురించి, ఎవరి బ్రతుకుల గురించి, ఎవరి వయసు గురించి మాట్లాడే రైట్సే కానీ అర్హతే కానీ మీకు లేదు. లేనప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? వాళ్ళని చూసి ఇంకా నేర్చుకోండి. అయ్యన్న పాత్రుడు గారికి ఇంకా ఎక్కువ ఉంది వయసు, రాజకీయంలో కానీ అనుభవంలో కానీ దేనిలోనైనా పెద్ద ఆయనను చూసి ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇటువంటి నేర్చుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఇంకా మీరు చచ్చిపోరా, ఇంకా మీరు బ్రతుకుతారా? ఏం రైట్స్ ఉండి మాట్లాడుతున్నావు నువ్వు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీకు పదవి పోయి ఉన్నావు, నువ్వు పదవిలో లేకుండా ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు చచ్చిపోవా అని అడిగేంత అరుగుడు అయి మాట్లాడుతున్నావా? కాస్తంతైనా బుర్రాను బుద్ధితో ఆలోచించి మాట్లాడండి. నోరు ఒకటి ఉంది, నాలుగు ఒకటి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పేలితే కట్ చేస్తారు నాలుగులు. జాగ్రత్త. అయితే మరి వైసీపీ వాళ్ళంతా ప్రజా సమస్యల మీద మాట్లాడే బదులు ఎందుకు ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతున్నారు అంటారు? మరి ప్రజా సమస్యల మీద మాట్లాడవచ్చు కదా. తిరగండి. ఇప్పుడు ఓడిపోయారు కదా, గల్లీ తిరగండి. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలకి ఇల్లు అడగండి. ప్రజలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని. ఇంత ముందు వాలంటీర్లు పెట్టి అడిగిచ్చి చేశారు కదా సేవలు. అలాగే ఇప్పుడు ఓడిపోయిన ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి కౌన్సిలరు అందరూ కలిపి తిరగండి. తిరిగి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? నెక్స్ట్ మాకు మళ్ళీ ఒకసారి పట్టాన్ని అంటగట్టండి, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి. మాకు అవకాశం ఇస్తే మేము ఈసారి రాష్ట్రాన్ని నాశనం చేసి పెడతాం. రాష్ట్రాన్ని సంకనాకిస్తాం, రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తాం, రైతులు కన్నీళ్ళు ఉసిరి పోసుకొని మేము మట్టి కొట్టుకుపోతాం అని బతిమలాడండి. అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా తిరుగుతున్నారు, వీళ్ళకి ఈసారి ఓటేస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారు? రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారా? రాష్ట్రాన్ని ఇంకా ఏమైనా చేస్తారని భయపడి సరైన సమాధానం 29లో ఎలక్షన్లో ఇస్తారు ప్రజలు మీకు. అంతేగాని ఇదేమీ చేయకుండా మీడియా ఒకటి దొరికింది కదా, మైక్ ఒకటి దొరికింది కదా, కెమెరా ఒకటి ముఖం మీదకి వచ్చింది కదా అని నోటికొచ్చినట్టు పేలితే ప్రజలు ఈసారి సరైన సమాధానం ఇస్తారు. జాగ్రత్తగా ఉండి ఆచి తూచి మాట్లాడితే బాగుంటుంది మీకు.